Hello everyone, welcome to RR Academy. So today our topic is acid bases salts. సో యాసిడ్స్ అంటే ఏంటిది? మనము ఒక లెమన్ చూసుకుంటే మనకు అందులో ఏముంటుంది, సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఏ టేస్ట్లో ఉంటుంది? సోర్ టేస్ట్లో ఉంటుంది. అదే మనము కాకరకాయ తీసుకుంటే ఏ టేస్ట్లో ఉంటుంది, బిటర్ టేస్ట్ ఉంటుంది. దాన్ని బిటర్ టేస్ట్లు ఇచ్చేదాన్ని మొత్తం ఏమంటాం మనం, బేసెస్ అంటాం. సోర్ టేస్ట్ ఇచ్చేదాన్ని మనం ఏమంటాం, యాసిడ్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి కామన్గా NaOH, మనం NaCl యూజ్ చేస్తాము, అదేంటిది మనకు సాల్ట్. సో దిస్ ఈజ్ ద యాసిడ్ బేసెస్ సాల్ట్స్ విల్ సీ ఇన్ అవర్ డైలీ లైఫ్. డైలీ లైఫ్లో మనము చూస్తుంటాం. ఏం చూస్తుంటాం? డైలీ లైఫ్లో చూస్తుంటాం. మనం లెమన్ చూస్తే డైలీ లైఫ్లో చూస్తాము. ఓకేనా? అది ఏ టేస్ట్ ఇస్తుంది? సోర్ టేస్ట్ ఇస్తుంది. ఓకేనా? అది మనము అందులో ఏముంటుంది, మనకు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కార్డ్లో చూసుకున్న మనకేముంటుంది, లాక్టిక్ యాసిడ్ అని ఉంటుంది. ఏముంటుంది మనకు? లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో మనము బిటర్ టేస్ట్, మనం అసలు సోప్లో కూడా మనకి ఏముంటుంది, బేస్ ఉంటుంది. మనం యూటిలైజ్ చేసే సోప్లో కూడా ఏముంటుంది మనకు, బేసెస్. ఎందుకు అది ఎలాగైతే సోప్ ఓకేనా, టచ్ ఎలా ఉంటుంది, స్మూత్ టచ్. ఓకేనా? సో స్మూత్ టచ్ ఉన్నాయని ఏమంటాం మనము, బేసెస్ అంటాము. సో సోప్స్ అనేటివి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్, బేసెస్. సో సాల్ట్స్ అంటే NaCl, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓకేనా, బేకింగ్ సోడా మనము డిఫరెంట్ బేకరీ దానిలో యూజ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చి బ్లీచింగ్ పౌడర్, ఇవన్నీ ఎగ్జాంపుల్ ఫర్ వాట్, సాల్ట్స్. సో కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్, యాసిడ్స్. సో వాట్ ఈస్ యాసిడ్? ఏ సబ్స్టెన్స్ దట్ విల్ గివ్స్ H ప్లస్ యాజ్ ఎ పాజిటివ్ అయాన్ ఇన్ ఎక్వస్ సొల్యూషన్. ఎప్పుడైతే వాటర్లో మనం కనుక యాసిడ్ కనుక డ్రాప్ బై చేస్తున్నామో అప్పుడు ఈ HCl అనేది వాటర్తో రియాక్ట్ అయ్యి ఇట్ విల్ గివ్ వాట్, హైడ్రోనియం. ఎందుకు? ఈ HClలో హైడ్రోజన్ అనేది ఇండివిజువల్గా ఉండాలనుకోదు. దేని దగ్గరికి వెళ్తుంది? వాటర్తో కంబైన్ అయ్యి ఇట్ విల్ గివ్ వాట్, హైడ్రోనియం అయాన్. ఏమిస్తుంది మనకు? హైడ్రోనియం అయాన్ అని ఇస్తుంది. అంటే అన్ని యాసిడ్స్ మనము వాటర్లో పోసినప్పుడు ఏమి ఇస్తాయి మనకు? ఇట్ విల్ గివ్ హైడ్రోనియం అయాన్. సో హైడ్రోనియం ఇస్తేనే మనం ఏమంటాం, యాసిడ్స్ అంటాము. సో మరి ఇది ఒక్కటే ఉందా సార్ అంటే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది, యాసిడ్స్ విల్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు వాటర్, రెడ్. సో మనం ఇంతకుముందుకే చెప్పాము, మనకు లెమన్ అనేది ఏంటిది, ఎగ్జాంపుల్ ఫర్ యాసిడ్స్ అని చెప్పాము. అంటే ఏంటిది, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అన్నాం. సో ఒకసారి మనం బ్లూ లిట్మస్ పేపర్ తీసుకొని ఇది బ్లూ లిట్మస్ అనుకోండి. సో దాని మీద మనము డ్రాప్ బై డ్రాప్ ఏది మనము లెమన్ జ్యూస్ కనుక పోస్తే అది ఏమవుతుంది, బ్లూ లిట్మస్ ఎలా కన్వర్ట్ అవుతుంది, రెడ్ కలర్గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, లెమన్ అనేది వన్ ఆఫ్ ద యాసిడ్. ఏదైతే బ్లూ లిట్మస్ రెడ్గా కన్వర్ట్ అవుతాయో అవన్నీ యాసిడ్స్. ఏమేమి చెప్పాము ఇప్పటి వరకు? ఒకవేళ వాటర్లో మనం యాసిడ్ పోస్తే యాసిడ్ అవుతే ఇట్ విల్ గివ్ వాట్, హైడ్రోనియం అయాన్, లేకపోతే ఇవ్వదు. ఏవైతే మనం ఎక్కువ సొల్యూషన్ అంటే వాటర్లో పోసినప్పుడు అది హైడ్రోనియం అయాన్ ఇస్తే అది యాసిడ్, లేకపోతే బ్లూ లిట్మస్ రెడ్గా కన్వర్ట్ చేస్తే అదొక యాసిడ్, లేకపోతే సోర్ టేస్ట్ ఇస్తే దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ వాట్, యాసిడ్. మరి యాసిడ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఓకేనా? అకార్డింగ్ టు ద సోర్స్ దెర్ ఆర్ 2 టైప్స్, ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ ఇన్ఆర్గానిక్ యాసిడ్స్. న్యాచురల్గా వచ్చే యాసిడ్స్ అనేటి ఏంటి, న్యాచురల్గా లభించేటి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాము. ఆరెంజెస్లో కానీ, లెమన్స్లో కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు కార్డ్లో కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు స్ట్రింగ్ యాంట్లో కానీ, అంటే స్ట్రింగ్ అంటే యాంట్ యొక్క స్ట్రింగ్లో కూడా మనకి ఏముంటుంది, మనకు వచ్చేసి ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. ఏముంటుంది మనకు? ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. సార్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్గానిక్ యాసిడ్. న్యాచురల్గా అవైలబిలిటీ అన్నిటి ఆర్గానిక్ యాసిడ్స్. ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఏంటి, ల్యాబొరేటరీలో మనం తయారు చేసేటి అన్నీ ఏంటి అంటే ఇన్ఆర్గానిక్ యాసిడ్స్. ఆల్ ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ వీక్ యాసిడ్స్. సో వీక్ యాసిడ్స్ అంటే ఏంటిదంటే, మనము ఎప్పుడైతే ఈ వాటర్లో మనం యాసిడ్ పోస్తామో అప్పుడు అన్ని అయాన్స్గా కన్వర్ట్ అవ్వవు. అంటే అన్ని H3O+ అయాన్స్గా కన్వర్ట్ కావు. కొన్ని ఎలా ఉంటాయి, CH3COOగానే ఉంటాయి. కొన్నేమో H+ అయాన్గా కన్వర్ట్ అవుతాయి, కొన్నేమో CH3COO మాలిక్యూల్లోనే ఉండిపోతాయి. సో కాబట్టి వీక్ యాసిడ్స్లో ఏముంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి. అంటే ఒక 60% అయాన్గా కన్వర్ట్ అవుతుంది, మిగతా ఏముంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి. అదే స్ట్రాంగ్ యాసిడ్స్లో మనకి ఏముంటాయి, కంప్లీట్గా అయాన్స్గా కన్వర్ట్ అవుతాయి. అంటే H+3 అయాన్గా కన్వర్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనం వాటర్లో పోస్తామో అవన్నీ H+తో రీప్లేసబుల్ అవుతాయి, అంటే H+ అయాన్స్గా కన్వర్ట్ అవుతాయి. సో దాన్ని ఏమంటున్నాం మనము, స్ట్రాంగ్ యాసిడ్స్ అని. స్ట్రాంగ్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్ చెప్పండి సార్. HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చేసి నైట్రిక్ యాసిడ్. సో HCl, what, H2SO4, what, HNO3. These 3 are example for what, strong acid. What is weak acid? CH3COH. Acetic acid is the example for what,
weak acids. So this is the topic. They will ask some of the questions. ఎలా అడుగుతాడో చూద్దాము మనం క్వశ్చన్స్ను. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వర్ట్స్ completely ions, strong acid, weak acid, strong base and weak base. So option is what? Strong acid. So which of the following converts the, okay, which of the following have molecules and ions? So example, strong acid, weak acid and what? Weak base and strong base. So weak acids వస్తాయి. ఎందుకు వీక్ యాసిడ్స్లో మనకు మాలిక్యూల్స్ అయాన్స్ అనేవి వస్తాయి, స్ట్రాంగ్ యాసిడ్స్లో అన్నీ కంప్లీట్గా అయాన్స్గా కన్వర్ట్ అవుతాయి. సో కన్ఫామ్గా ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు, లేకపోతే ఇందులో వీక్ యాసిడ్స్ ఏంటి ఎగ్జాంపుల్ అడుగుతాడు. సో ఎస్పెషల్లీ ఇన్ సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్సి పీపుల్కి ఇంకా క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలా అడుగుతాడు? లెమన్లో ఏ యాసిడ్ ఉంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కార్డ్లో ఏముంటుంది? దట్ విల్ బి వాట్? లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. సో అవన్నీ మనకు గుర్తుండాలి. సో దాన్ని బట్టి మనం చెప్తాం. ఒకవేళ బై దిస్ వీ కెన్ క్లోజ్ ద సెషన్.